జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమిళ చూసి వచ్చింటారు చాలామంది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే టైంలో చాలామందికి మ్యాథమెటిక్స్ అనే ఫియర్ చాలా ఉంటుంది. మరి ఆ మ్యాథమెటిక్స్ చేయకోకుండా ఏదన్నా గ్రూప్ సర్వీసెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా జాబ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. కాకపోతే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అసలు లేదు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లిమిటెడ్ సిలబస్ ఉంది. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారనమాట. అలా మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి అయితే మనకి గ్రూప్స్లో మెయిన్గా గ్రూప్ 2 లాంటి సర్వీసెస్లో మీకు మ్యాథమెటిక్స్ రాకపోయినా కానీ మీరు ఒక ఉద్యోగం తెచ్చుకునేలాగా మనకి డిజైన్ చేశారనమాట. సో ఒకసారి ఈ వీడియో ముఖ్యంగా ఏపీ వాళ్ళని ఉద్దేశించి చేస్తున్న వీడియో కాబట్టి ఒకసారి ఏబిపిఎస్సి వాళ్ళకి సంబంధించిన సిలబస్ గురించి నేను ఒకసారి చెప్తాను చూడండి. ఎస్, మీరు ఒకసారి ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి రెండు నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారండి. ఒకటి 2018 నోటిఫికేషన్, ఒకటి 2023 నోటిఫికేషన్. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో 2026లో కూడా ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న మనకి రాబోతుంది. ఆ సెప్టెంబర్ 15న వచ్చే నోటిఫికేషన్లో మనకి 750 పోస్టులు ఉన్నాయన్నమాట. సో 750 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ అండి. సో దీనికి సంబంధించిన సిలబస్ మనం విశ్లేషిస్తే ఇక్కడ ప్రిలిమ్స్లో మీరు ఒక 5 సబ్జెక్టులు చదువుతారు, మెయిన్స్లో ఒక 5 సబ్జెక్టులు చదువుతారు. సో మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది, మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత సిపిటి ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్. అంటే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది మెయిన్స్. ఈ మెయిన్స్ పార్ట్లో మీకు మ్యాథమెటిక్స్ ఉందా లేదా అంటే లేదు. మరి మ్యాథ్స్ ఎక్కడుంది? మ్యాథ్స్ రాకపోయినా ఉద్యోగం వస్తుందా అంటే ఒకసారి చెప్తా చూడండి. రైట్, ఒకసారి సిలబస్ చూసుకుందాం మనం. మీలో చాలామంది ఇప్పుడు మ్యాథ్స్ ఫేర్ ఉంది అనుకుంటే ఆబ్వియస్లీ మీరు జిఎస్ పర్ఫెక్ట్ అవుతారు. మీకు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి హిస్టరీ మీరు పర్ఫెక్ట్ అయ్యి, జోగ్రఫీ మీరు పర్ఫెక్ట్ అయ్యి, సొసైటీ మీరు పర్ఫెక్ట్ అయ్యి, కరెంట్ అఫైర్స్ మీరు పర్ఫెక్ట్ అయినా కానీ ఈ 4 సబ్జెక్టులు పర్ఫెక్ట్ అయినా వితౌట్ మ్యాథ్స్ కూడా మీరు క్వాలిఫై అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మీకు మ్యాథ్స్ లేదా మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఒక 30 మార్క్స్ ఇచ్చిన దాంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారండి? మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి అన్నారు. లేదా దీన్ని రీజనింగ్ అనుకోండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే భాషలో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అని డిస్కస్ చేస్తుంటాం కాబట్టి రీజనింగ్ అనేది 7th క్లాస్ పిల్లలు చేస్తారు, 10th క్లాస్ పిల్లలు కూడా చేస్తారు. ఇక్కడ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, షేప్స్, ఈ సబ్సెక్షన్స్ ఇవన్నీ అంటే చిన్న పిల్లలు కూడా చేస్తారు. అంటే దాదాపుగా ఒక 10 మార్కులు, అంటే ఈ 30 మార్కులు ఉన్న మ్యాథ్స్ పేపర్లో 10 మార్కులు ఇప్పటికే మీ చేతిలో ఉన్నాయి. ఓకేనా? మరి ఇవి రావాలంటే ఏం చేయాలి? మీకు స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక 1 to 30 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్, తర్వాత మనకి ప్రైమ్ నెంబర్స్ మీకు నోటికి వచ్చి ఉండాలి. ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అండ్ టేబుల్స్ కూడా మనకి ఒక 1 to 30 టేబుల్స్ దాకా వస్తే అవి మీరు బాగా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నట్లయితే మీరు వీటిని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదనుకుంటే క్వశ్చన్ చూస్తే ఆన్సర్ పెట్టేలాగా ఉంటాయి. మీకు ఆ లాజిక్ తెలియాలి. ఓకేనా? లాజికల్ రీజనింగ్ అంటేనే దాని అర్థం లాజిక్ తెలియడం. ఇక్కడ మీరు ఆ, అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా? సరే, ఇవి పక్కన పెడితే బేసిక్ న్యూమరసీ ఉంది, లేదా దీన్ని అర్థమెటిక్ అని మనం చెప్పుకున్నా కానీ చిన్నప్పుడు స్కూల్లో నెంబర్ సిస్టమ్ చదివాం మనం. దీంట్లో బోర్డ్ మాస్ రూల్ అని చెప్పేసి మనకి నార్మల్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కో ప్రైమ్, ట్విన్ ప్రైమ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని మనం చదువుకుంటూ వచ్చాం. నెంబర్ సిస్టమ్ అనేది మనం చేసే అర్థమెటిక్కి ఒక బేస్ అని చెప్పుకోవాలి. అర్థమెటిక్కి ఒక బేస్. ఫస్ట్ మీరు నెంబర్ సిస్టమ్ చదువుకున్నట్లయితే మీకు అసలు వాట్ ఆర్ నెంబర్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్, ఇవన్నిటి మీద ఒక ఐడియా వస్తే మిగతా అన్ని మీకు ఈజీ అవుతుంది. దీంట్లో మీరు బేసిక్ న్యూమరసీలో నెంబర్ సిస్టము, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఇక్కడ దాకా ఎవరైనా బేసిక్ ప్రాక్టీస్తో క్లియర్ చేయొచ్చు. ఎందుకు అంటున్నానంటే చిన్నప్పుడు మీరు రెండు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. ఒకటి, ఐదర్ మీకు చెప్పే ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పలేకపోవడము, రెండు, మీకు అప్పుడున్న మెచ్యూరిటీకి సబ్జెక్ట్ అర్థం కాకపోవడము, మూడు, ఒకవేళ మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు అని డౌట్ అడగడానికి వెళ్ళినప్పుడు మీ సార్ ఏమన్నా తిట్టడమో కొట్టడం చేస్తూ ఆ భయంతో మీరు సబ్జెక్టు నేర్చుకోలేకపోవడం, ఈ మూడే జరుగుంటాయి. అలా జరగడం వల్ల మీకు ఒక సబ్జెక్ట్ రాలేదు. బట్ వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ నో.
మీకు ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న స్కిల్స్కి, ఇప్పుడున్న మెచ్యూరిటీకి మీరు ఇప్పుడు మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? అది రాకెట్ సైన్స్ కాదండి, బేసిక్ కామన్ సెన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్. దాన్ని మీరు భయపడితే సబ్జెక్ట్ మిమ్మల్ని భయపెడుతుంది. మీరు ధైర్యంగా ఉంటే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. అలా మీరు పర్సంటేజెస్ వరకు చేసుకోవచ్చు. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ మాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే ఇవి స్కిప్ చేయండి. ఇవి స్కిప్ చేసినా మీకు ఇక్కడ డేటా అనాలిసిస్, మనకి టేబుల్స్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, అంటే సింపుల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చారు. డిఐ నుంచి కూడా మీరు మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఏం లేదు, అక్కడ మనకు ఒక డేటా ఉంటుంది, దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసి అక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, 5 ఇయర్స్ ఉంటే 5 ఇయర్స్ యావరేజ్ అడుగుతున్నాడా, ఇంకేదైనా అడుగుతున్నాడా, పర్సంటేజ్ అడుగుతున్నాడా. యూజువల్లీ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ మనం సాల్వ్ చేయాలంటే మనకి యావరేజ్ రావాలి, పర్సంటేజ్ రావాలి, అండ్ కొద్దిగా స్పీడ్ క్యాలిక్యులేషన్ కావాలి, కొద్దిగా బేసిక్ సెన్స్ ఉంటే అయిపోతుంది. సో దీంట్లో మీరు లిమిటెడ్ టాపిక్స్ పిక్ చేసుకొని కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ 20 మార్క్స్లో తక్కువలో తక్కువ అటు ఇటుగా ఒక 5 మార్కులు సంపాదించుకోలేరండి ఈ ఏజ్ వచ్చిన తర్వాత? ఈజీగా సంపాదించుకోవచ్చు. లాజికల్ రీజనింగ్లో మనకి ఇక్కడ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే మనకి మ్యాథ్స్తో సంబంధం లేదు ఈ 10 మార్కులు. ఓకేనా? అది ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. లేదనుకుంటే కొన్ని మ్యాథమెటిక్ బేసిక్గా ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఎజంప్షన్స్ లాగా ఎట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఈ విధంగా కంక్లూడ్ చేయొచ్చా అని ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది యూ కెన్ సాల్వ్ ఇట్. లేదు ఇది రావట్లేదంటే కంప్లీట్ ఇది స్కిప్ చేసేయండి. ఉన్న 20 మార్కుల్లో ఈ 10 మార్కులు తీసేసిన ఉన్న 20 మార్కుల్లో ఒక 5 మార్కులు సంపాదించుకోలేరా? మీకున్న ఇప్పుడున్న తెలివితేటలకి సంపాదించుకోవచ్చు. మిగతా మీరు వీటిలో కవర్ చేసుకుంటే ప్రిలిమ్స్ వెళ్ళగొడతారు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం డిసైడ్ చేసేది ఏంటి అంటే మీ మెయిన్స్ పేపర్ అండి. మెయిన్స్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఓకేనా? ఏంటా 4 సబ్జెక్టులు? ఒకటి ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి ఉంటుంది, పాలిటీ 75 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఉంటుంది, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్తో పాటుగా ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా ఉంది. కాబట్టి మీరు మెయిన్స్కి ఒక 5 సబ్జెక్టులు చదువుతున్నారు, ప్రిలిమ్స్కి ఒక 5 సబ్జెక్టులు చదువుతున్నారు అంతే. ఈ ప్రిలిమ్స్ చదివిన సబ్జెక్టులు జస్ట్ మిమ్మల్ని మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి తీసుకెళ్తుంది. బట్ మీరు రాసిన మెయిన్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు ఒక ఉద్యోగం వస్తుంది అని తెలిసినప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా మీరు మెయిన్స్ మీద పెట్టండి. ఇప్పటి నుంచే అంటే ఏప్రిల్, మే, జూన్లో మీరు ఒక 3 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోండి మెయిన్స్వి. జూలై నుంచి ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతాయి. ఓకేనా? మీరు ఇప్పటి నుంచి ప్రిలిమ్స్కి చదువుకుంటే దాదాపుగా సెప్టెంబర్ దాకా ఒక 170 డేస్ దాకా ఉందండి. ఉపయోగమే లేదు. ఇప్పటి నుంచి మీరు మొత్తం ప్రిలిమ్స్ పర్ఫెక్ట్ అయినా ఉపయోగమే లేదు. మనకి ఉద్యోగం కావాలంటే మెయిన్స్ రావాలి. కాబట్టి మెయిన్స్ పర్ఫెక్ట్ అవ్వకుంటూ వెళ్ళండి. ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 4 మంత్స్ టైం మీకు అగైన్ ప్రిలిమ్స్కి వస్తుంది. ఆ టైంలో 4 మంత్స్ ప్రిలిమ్స్ అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మీకు నెలకు నెలకు ఒక సబ్జెక్ట్ చదువుకున్న 4 మంత్స్లో 4 సబ్జెక్ట్స్తో పాటుగా ప్రతి మంత్కి ఒక 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు యాడ్ చేసుకుని వెళ్ళిన 4 మంత్స్ ప్లస్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్, మీకు 4 సబ్జెక్ట్స్ ప్లస్ 12 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతున్నాయి ఇక్కడే మీకు. సో ఇలా మీరు ప్లానింగ్తో వెళ్ళాలి. అంతేగాని మీరు అలా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక గుంటలో పడతారు. అంటే ముందు నాది ప్రిలిమ్స్ అయితే తర్వాత చూద్దామంటే తర్వాత చూడడానికి ఏముండదండి. ఆల్రెడీ అందరూ మెయిన్స్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఎప్పుడు ఎగ్జామ్ పెడతారా రాద్దాం అన్నట్టున్నారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ దీనికి కాంపిటీషన్ ఉన్నారు. ఏపీఎస్సీ మనం 1:2, 1:1 లిస్ట్లో ఉన్న వాళ్ళు మీకు కాంపిటీషన్ ఉన్నారు. అండ్ సీరియస్గా దీని మీద కూర్చునే వాళ్ళు కూడా మీ అందరికీ కాంపిటీషన్. వాళ్ళు స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవుతారు. మీరు ఇల్లాజికల్గా మీ ప్రిపరేషన్ పెట్టుకొని ముందు ప్రిలిమ్స్ చదువుదాము తర్వాత మెయిన్స్ చదువుదాంలే అనుకుంటే టైం సరిపోదు. మీ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక కొంతమంది మెయిన్స్కి స్టార్ట్ చేస్తారండి. ఈసారి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి వాట్ ఇఫ్ 45 డేస్ ఇస్తే మీ పరిస్థితి ఏంటి? లేదా వాట్ ఇఫ్ 60 డేస్ ఇస్తే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ 60 డేస్ ఆర్ 45 డేస్ ఇచ్చినా కానీ మనం ముందు నుంచే కంప్లీట్ చేసుకోవాలి సిలబస్ అనుకుంటే మీరు ఇప్పటి నుంచే మొదలు పెడితే ఈ 45 ఆర్ 60 డేస్లో మీరు రివిజన్లు చేసుకోవాలి, టెస్ట్లు రాయాలి. అక్కడ మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని అనలైజ్ చేసుకుంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా మీరు స్ట్రాటజిక్గా వెళ్ళండి. ఆల్రెడీ మన యాప్లో మనము 175 డేస్కి స్టడీ ప్లాన్ కూడా, ఫ్రీ స్టడీ ప్లాన్ ఇచ్చాం. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. డైరెక్ట్గా మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా స్టోర్ సెక్షన్కి వస్తే ఇక్కడ కంటెంట్లో మీకు కింద 175 డేస్ G2 ప్లాన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆల్రెడీ ఇప్పుడు మేము చెప్పిన స్ట్రాటజీనే మన స్టూడెంట్స్తో కూడా ఫాలో అయ్యేలాగా క్లాసెస్ కూడా మనం అంతే స్టార్ట్ చేసామండి. మెయిన్స్ క్లాసెస్ ఇక్కడ కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. ఏపీ హిస్టరీ తర్వాత డీల్ చేస్తాం. ఈ ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్ ఒక 2 సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ ఆల్రెడీ మెయిన్స్ అంతకుముందు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే మెయిన్స్తో పాటుగా ఇంకా టైం ఉంది మాకు చదువుకునే వాళ్ళకి, ప్రిలిమ్స్ కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి 1 ఏప్రిల్ నుంచి మనం ప్రిలిమ్ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి అది మన స్టూడెంట్స్కి అయితే యాడెడ్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీకు ఫ్రీ స్టడీ ప్లాన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. కోచింగ్ కూడా మనం స్టార్ట్ చేసాము. డైరెక్ట్గా Group 2 ర్యాంకర్స్, Group 1 ర్యాంకర్స్ అండ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ మన దాంట్లో క్లాసెస్ చెప్తారు. క్లాసెస్ కూడా డైరెక్ట్గా మన విఐపి లెర్నింగ్ యాప్లోనే ఉన్నాయి. సో ఆల్రెడీ 300+ స్టూడెంట్స్ రిజిస్టర్ అయిపోయి వాళ్ళ క్లాసెస్ వింటూనే ఉన్నారు. మీరే అర్థం చేసుకోండి ఈసారి ఎగ్జామ్ యొక్క తీవ్రత ఎంత ఉందనేది. అది నేను మీ అంచనాకే వదిలేస్తున్నాను. రైట్? సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.